చేసే వర్క్ డెడికేషన్తో చేస్తే ఏదైనా ఒక సక్సెస్ కొట్టొచ్చు అని కొంతమందిని మనం అనుకుంటాం చూసారా, మీరు ఆ లిస్ట్లో ఉన్నారనిపిస్తుంటుంది అనమాట. ట్రెండ్ క్రియేట్ చేశారు రివ్యూలో. ఓపెన్గా చెప్పాలంటే ఆ ప్రాస చెప్పడం, అది ఇప్పటికీ చాలా మీమ్స్లోని ఆ తందానే తానే అవన్నీ వేసుకుంటుంటారు చాలామంది. అవును. సో అవి మీకు ఇప్పుడు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? అప్పుడులో అంత అరాచకం చేశాను అంటే మీరు సినిమా రివ్యూలు చెప్తుంటారు కదా, మీరు డైలాగ్. సో సీరియల్ రివ్యూ ఒకసారి మీరు చెప్తే మేము ఎలా అనుకుంటాం. బ్రో, కుర్రోళ్ళకి కావాల్సిన చొమ్మ అర్ధాంగి సీరియల్లో హరిత గారు మా అమ్మ. హీరో గురించి బ్రో, మీ అందరి గుండెల్లో కట్టుకున్నాడు గుడి, మీ లక్ష్మణ్ టేక్ ముడి. సూపర్ సూపర్. ఓకే, ఇంకా అప్పుడు మీరు ఒక విధంగా మీరు లైవ్లోకి వచ్చారు అంటే విశ్వక్సేన్ గారి సినిమాతో బాగా లైవ్లోకి వచ్చారు. ఐ మీన్ ఆయనతో ర్యాప్ ఎట్లా ఉంది? ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు కదా. కానీ టైమింగ్స్ కుదరవు కదా. ఇది ఒక 15 రోజులు 18 రోజులు షూట్ ఉంటుంది సీరియల్. మీకైనా మంచి సినిమా ఆఫర్లు ఏమైనా వచ్చినప్పుడు ఇది మెయిన్ క్యారెక్టర్ ఇది. సో అవి మిస్ అయిపోతామని బాధ ఏమనిపించదు? బాధ అనిపిస్తుంది కూడా. దాన్ని ఎప్పుడు మనం తక్కువగా చూడకూడదు. అంటే చాలా చోట్ల ఇద్దరు పెళ్లి చేసుకున్నారని కూడా కొన్ని చోట్ల వస్తున్నాయి అనమాట. దాని గురించి అడుగుతున్నాను. రూమర్స్ అన్నవి అట్లా వస్తున్నాయి చాలా చోట్ల. చాలా మందికి ఏంటంటే కొత్తగా వచ్చే యంగ్స్టర్స్ అందరికి చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్. చాలా మంది మా మమ్మీ ఎప్పటి నుంచో చిరంజీవి గారిని కలవాలి అని చిన్నప్పటి నుంచి ఇదన్నమాట. ఓకే, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? వెనక్కి తిరిగి చూసుకుంటే గోడ ఉంది. అందరికీ నమస్కారం అండి, నేను మీ వెంకీ పేరూరి. ప్రజెంట్ మనం జెమినీ సీరియల్స్ ఎట్లా ఉన్నాం. జెమినీ సీరియల్లో అర్ధాంగి సీరియల్ బాగా మంచి రేటింగ్లో ఉంది. ఇది సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటల 10 నిమిషాలకు వస్తుంది. ప్రజెంట్ మనం ఆ సీరియల్ యాక్టర్ హీరో అందరికీ బాగా తెలిసిన అతనే లక్ష్మణ్ టేక్ ముడి. సో లక్ష్మణ్ బ్రోతో మనం ఉన్నాం. ఒకసారి ఆయనతో మాట్లాడి సీరియల్ ఎక్స్పీరియన్స్ అది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలోచన రండి. నమస్తే బ్రో. నమస్కారం. ఎట్లా ఉన్నారు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా బ్రో. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఏంటంటే మన కళ్ళ ముందు ఒక అద్భుతాలు జరుగుతుంటారు సార్, అట్లా జరిగింది అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అంటే అదేదో తక్కువ ఎక్కువ అని కాదు, కానీ మనం చేసే వర్క్ డెడికేషన్తో చేస్తే ఏదైనా ఒక సక్సెస్ కొట్టొచ్చు అని కొంతమందిని మనం అనుకుంటాం చూసారా, మీరు ఆ లిస్ట్లో ఉన్నారనిపిస్తుంటుంది అనమాట. మీకు ఎట్లా అనిపిస్తుంది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే? మొత్తం రియల్గా చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మనం కష్టం పెట్టాము. దానికి రిజల్ట్ వస్తుందో రాదో తెలియదు కదా, అదంతా ఎవరు చెప్పలేము. సో రిజల్ట్ వచ్చింది, సో ఇప్పుడు హ్యాపీ అనిపిస్తుంటుంది. ఒక్కోసారి ఇలా సీరియల్ నేను చేయడం ఏంటి సంథింగ్ ఒకటి. అంటే చాలా ఏళ్ళు కష్టపడ్డారు మీరు. అంటే చాలామంది ఏంటంటే ఒక 1 yearలోనే మీరు స్క్రీన్ మీదకి వచ్చేసారు, 2 yearsలోనే సక్సెస్ అయిపోయారు అనిపిస్తుంది, కానీ దీని వెనకాల చాలా స్ట్రగుల్ ఉంది మీరు. సో అవన్నీ చూస్తున్నప్పుడు ఇప్పుడు ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తుంటే ఎట్లా ఉంది మీకు? బాగుంది బ్రో, నైస్, చాలా హ్యాపీగా ఉంది. ఎట్లా ఇప్పుడు మళ్ళీ అంటే సినిమాలు రివ్యూలు ఇచ్చారు మీరు, ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు రివ్యూలో. ఓపెన్గా చెప్పాలంటే ఆ ప్రాస చెప్పడం, అది ఇప్పటికీ చాలా మీమ్స్లోని ఆ తందానే తానే అవన్నీ వేసుకుంటుంటారు చాలా మంది. అవును. సో అవి మీకు ఇప్పుడు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? అప్పుడులో అంత అరాచకం చేశాను అని. అప్పుడులా కదా, ఈ మధ్య కాలం అది కూడా ఎక్కువ లేదు, కానీ మీకు ఎక్కువ లేదు, ఒక 2 years అవుతుంది. ఓకే, ఇలా అర్ధాంగి సీరియల్లోకి వస్తే మీకు ఆఫర్ ఎట్లా వచ్చింది? అర్ధాంగి ఆఫరా? ఫోన్ కాల్తో వచ్చింది. ఫోన్ చేశారండి, చెన్నై నుంచి ఫోన్ చేశారు. అలా చెన్నై సీరియల్ రీమేక్ మంచి సీరియల్ అని చెప్పారు. అప్పటికే మనకి ఇంకా సినిమా ఆఫర్లు స్టార్ట్ అయ్యాయి. ఏం చేద్దాం అనుకున్నాం, కాకపోతే కొంచెం నా ఫైనాన్షియల్గా కూడా మనం స్ట్రాంగ్ కావాలి కాబట్టి, ప్లస్ సీరియల్ అయినా సరే ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవ్వచ్చు. ఓకే, అందుకని సో ఇది ఒప్పుకోవడం జరిగింది. కానీ టైమింగ్స్ కుదరవు కదా. ఇది ఒక 15 రోజులు 18 రోజులు షూట్ ఉంటుంది సీరియల్. మీకైనా మంచి సినిమా ఆఫర్లు ఏమైనా వచ్చినప్పుడు ఇది మెయిన్ క్యారెక్టర్ ఇది. సో అవి మిస్ అయిపోతామని బాధ ఏమనిపించట్లేదు మీకు? బాధ అనిపిస్తుంది కూడా. కానీ ఒకప్పుడు మన స్టార్టింగ్లో ఉన్నప్పుడు వచ్చిన ప్రాజెక్టు, దాన్ని ఎప్పుడు మనం తక్కువగా చూడకూడదు. ఓకే, సో దాని తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. కుదుర్చుకొని డేట్స్కి అడ్జస్ట్ చేసుకొని నేను ఆల్రెడీ చేస్తున్నా. తమిళ్లో చేస్తున్నా, కన్నడలో 2 మూవీస్ చేసా. ఈ మధ్యలో ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని చాలా మూవీస్ చేశాను నేను. అవన్నీ రిలీజ్కి రెడీలో ఉన్నాయి, కొన్ని షూట్స్ అవుతున్నాయి. సో ఏది తక్కువ కాదు. సో ఇది ఉన్నంత వరకు ఇది మంచిగా చేస్తా, అవి అడ్జస్ట్ చేసుకొని చేస్తా. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమాలు కూడా చేస్తా.
ఓకే, అంటే చాలా ఎంత ముందు అంటే అనుకుంటారు. మీరు అదే క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్, సీరియల్లో చేస్తే మూవీస్ లో ఆఫర్లు రావన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. అది ఏ విధంగా అనుకుంటారంటే, నాకు తెలిసిన ప్రకారం, నేను అంత పెద్ద ఆర్టిస్ట్ని కాదు, నేను అంత చూడలేదు కాబట్టి నాకు అంత ఎక్కువగా తెలియదు. నాకు తెలిసిన ప్రకారం, నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం డేట్లు అడ్జస్ట్ అవ్వవు, అదొక ప్రాబ్లం ఉంటుంది అనమాట. కానీ ఒక టైప్ ఆఫ్ ఒక ప్యాటర్న్ యాక్టింగ్ అలవాటు పడిపోతారు సీరియల్స్ లో, సినిమాకి మళ్ళీ ఇటు షిఫ్ట్ అవ్వాలంటే కష్టం అవుతుంది అని అంటుంటారు కదా చాలా మంది. అనుకుంటారు అందరూ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే చాలా మంది సీరియల్ ఆర్టిస్ట్ కూడా వెబ్ సిరీస్లు అని, పెద్ద పెద్ద మూవీస్ అని చేస్తున్నారు. సీరియల్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు నేను 10 సీరియల్ చేయలేదు, నేను ఒకటే సీరియల్ చేస్తున్నా. సో ఎక్కువ నాకు మూవీస్ మీద ఇంట్రెస్ట్. నెక్స్ట్ కూడా నా టార్గెట్ అంతా మూవీసే. అంటే ఒక సాంగ్ కూడా చేశారు, కవర్ సాంగ్ చేశారు, మంచి బాగా హిట్ అయింది బ్రో సాంగ్, బాగా హిట్ అయింది. చేస్తున్నా, ఇంకో 2 కవర్ సాంగ్లు వస్తున్నాయి, షూటింగ్ అవుతున్నాయి. ఓకే. సో మూవీస్ కూడా చేస్తున్నా. ఒక ప్యాటర్న్కి అలవాటు అయిపోవడం అని కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే నేచురాలిటీ ఎక్కువ, జనాలకి ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ లేకుండా కొంచెం న్యాచురల్ గా చేసేది బాగా ఇష్టపడుతున్నారు జనాలు. సో మనం ఏదైనా చేయగలిగే అంత మనకి ఉన్నప్పుడు, మనకు దాన్ని ఏమంటారు, ఏదైనా చేయగలం అనే కాన్ఫిడెన్స్ మనకు ఉన్నప్పుడు ఇంక దీనికి భయపడాల్సిన అవసరం లేదు, ఏదైనా చేయొచ్చు మీరు. కాకపోతే డేట్లు అడ్జస్ట్ చేసుకోవాలి. సో అదొకటి ప్రాబ్లం ఉంటుంది. సో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటానండి. నేను ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను కదా, నాకేం పెద్ద యాక్టర్ అయిపోలేదు, నేను ఇంకా ఫుల్గా నేర్చుకోలేదు. చాలా కొత్త సినిమాల్లో నేను యాక్ట్ చేసినప్పుడల్లా పెద్ద పెద్ద యాక్టర్లతో కాంబినేషన్లు పడుతున్నాయి. అప్పుడు నేను చూస్తా వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారు ఏంటనేది, అవి కొంచెం నేర్చుకుంటూ ఉంటాను. నేర్చుకుంటూ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటా. ఓకే, అంతే. అంటే రీసెంట్ గా దుర్గశ్రీ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు, సో మీ లక్ష్మణ్ బ్రోతో చేసినప్పుడు ఎట్లా ఉంది అని అడిగితే, అంటే మీరు కొత్త కదా సీరియల్, ఆయన కొత్త కదా, ఎట్లా ఉంది మీరు సీనియర్ కదా అంటే, ఆయన ఇండస్ట్రీకి సీరియల్ కొత్తగానే సినిమాలు అవి చేస్తున్నారు, ఇంకా నేనే కొత్త, ఆయనతో కంపేర్ చేస్తా ఉంది అనమాట వాడు. సో ఆవిడతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది మీకు? బాగుంటుందండి, బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా తెలియకుండా గడిచిపోతూ ఉంటుంది. రీల్స్ అవి కూడా చాలా చేస్తున్నారు. అవును. ఓకే, స్క్రీన్ పేరు కూడా చాలా బాగుంది అంటున్నారు చాలా మంది. స్క్రీన్ పేరు కూడా చాలా బాగుంది ఇద్దరిది అని అంటున్నారు. సో ఈ కాంప్లిమెంట్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, మా హీరో అంటే ఇద్దరు పేరు బాగుండాలి. పేరు బాగుంటే, పేరు బాగుందని అంటున్నారంటే హిట్టే కదా. అంటే చాలా చోట్ల ఇద్దరు పెళ్లి చేసుకున్నారని కూడా కొన్ని చోట్ల వస్తున్నాయి అనమాట, దాని గురించి అడుగుతున్నాను నేను. రూమర్స్ అన్నవి అట్లా వస్తున్నాయి చాలా చోట్ల. ఓకే, ఈ మన హరిత గారితో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? హరితమ్మ చాలా మంచిగా చూసుకుంటారు, సీనియర్. హరితమ్మ ఎప్పుడు ఆవిడ చాలా సీనియర్ ఆర్టిస్ట్, చాలా తెలుసు ఆమెకి. సో ఆవిడ చాలా నేర్చుకుంటున్నా, తమిళ్ కూడా నేర్చుకుంటున్నా, ఈ మధ్య నేర్చుకుంటున్నా. ఏమంటుంటారు, ఏమన్నా మీకు ఏమన్నా ఆవిడ సజెషన్లు ఇస్తుంటారా? చెప్తా ఉంటారు. చాలా వరకు నాకు తెలియనివి ఏమున్నా సరే అమ్మని అడుగుతాను, అమ్మ చెప్తారు మంచిగా. ఓకే, సొంత మదర్లా చూసుకుంటున్నాను మనకి సీరియల్లో కూడా. ఓకే, ఈ సీరియల్ సెట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ డే గుర్తుందా మీకు? ఐ మీన్ ఫస్ట్ డే ఏం జరిగింది? మీరు ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చిన అంటే ఆల్రెడీ మీరు కెమెరా ఫేస్ చేశారు, సీరియల్ ఫస్ట్ కెమెరా ముందుకు రాగానే సో ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే దానికన్నా ముందు కూడా మూవీస్ చేశాను నేను. మూవీస్ చేశారు, సీరియల్ ఫస్ట్ కదా, సో ఫుల్ లెంత్ క్యారెక్టర్, మెయిన్ లీడ్, అంటే సినిమా వేరుగా ఉంటుంది, సీరియల్ వేరుగా ఉంటుంది. సీన్ దానికి దీనికి కంపేర్ చేస్తూ ఇప్పుడు ఒకలానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, వేరియేషన్ ఉంటుంది కదా. సో ఫస్ట్ వచ్చి సీరియల్ వచ్చినప్పుడు డైరెక్టర్ మీతో అన్న మాట కానీ, మీకు ఫస్ట్ చెప్పిన డైలాగ్ కానీ అవేనా గుర్తున్నాయండి? అదే నా ఫస్ట్ అంటే నేను స్క్రిప్ట్ చూసినప్పుడు ఇన్ని పేపర్లు ఉన్నాయి, అన్ని పేపర్లు ఇవన్నీ ఇప్పుడు నేర్చుకొని నేను చెప్పాలా అనుకున్నా. అంటే ఇప్పుడు సినిమా కంటే మనకి ఏ ప్రాంప్టింగ్ ఉండదు, మనం చెప్పేస్తాం. సినిమా వేరు కాబట్టి, ఇది వేరు కాబట్టి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను అన్ని టేస్ట్ చేద్దామనే నేను ఇది ఒప్పుకున్నా. సో ఇది ఒక డిఫరెంట్ డైలాగ్ ఒక డైలాగ్ అంటే మీరు సినిమా రివ్యూలు చెప్తుంటారు కదా, మీరు డైలాగ్. సో సీరియల్ రివ్యూ ఒకసారి మీరు చెప్తే మేము వినాలనుకుంటాం. సీరియల్కి రివ్యూ చెప్పాలి, అర్ధాంగి సీరియల్ గురించి. సో ఒక క్యారెక్టర్ గురించి ఒక్కోటి, మీరు మామూలు సినిమా రివ్యూ చెప్పినట్టు చెప్తే ఒకటి, ఇంకోటి మీ గురించి కూడా కలిపే. నా గురించి కూడా అంటే హీరోస్, హీరోయిన్, మదర్ క్యారెక్టర్ ఇట్లా చెప్తుంటారు కదా, మీరు రివ్యూ టైప్లో చెప్పాలా సీరియల్ గురించి? మీ నుంచి చాలా మంది అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనం. మీరు అవునవును బ్రో, కుర్రోళ్ళకి కావాల్సిన చొమ్మ అర్ధాంగి సీరియల్లో హరిత గారు మా అమ్మ బ్రో. ఒకప్పుడు బట్టలు వాష్ చేయడానికి యూజ్ చేసేవారు ఏరియలు బ్రో, రికార్డులన్నీ స్మాష్ చేస్తుంది అర్ధాంగి సీరియల్. హీరో గురించి బ్రో, మీ అందరి గుండెల్లో కట్టుకున్నాడు గుడి, మీ లక్ష్మణ్ టేకుముడి. సూపర్ సూపర్. ఓకే, అంటే కొన్ని కామెడీ కూడా చేస్తున్నారు కదా, జబర్దస్త్ కూడా వెళ్ళారు, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? జబర్దస్త్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అది 20 minutes లైవ్లో అలా స్కిట్ చేయాలి కదా, ఒక నాటకం లాగే. సో అది కొంచెం టఫ్గా ఉంటుంది కానీ బాగుంది. అది కూడా ఏమి నేర్చుకున్నారు మీరు అక్కడ నుంచి? ఏమి నేర్చుకున్నారు? అంటే ఫుల్ లెంత్ కామెడీ చేయడం వేరు కదా,
అంటే మొత్తం మీరే నడపాలి మొత్తం అంతా కూడా, ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాకుండా ఆ 20 నిమిషాలు మీరే కదా మొత్తం చూడాలి కదా. సో ఎట్లా అది బాగుంది, కొంచెం టఫ్గా ఉంటుంది కానీ అలాగే అంత హార్డ్ వర్క్ చేస్తే దాన్ని బట్టి రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది, బాగుంటుంది. సో ఆ టీంని కోఆర్డినేట్ చేసుకోవడం, డైలాగులు అందరికీ చెప్పి మనం డైలాగ్ ప్రాక్టీస్ చేసి అందరం కలిపి ఒక కోఆర్డినేషన్తో చేయాలి అది. సో బాగుంటుంది అది కూడా. కృష్ణబాబు గారితో ర్యాప్ ఎట్లా అంటే మీరు ఇప్పుడు చాలా మంచిగా ఆయన ఏం చెప్తారంటే స్కిట్ అంతా చూసిన తర్వాత లాస్ట్లో చెప్తారు, ఒకవేళ ఏమైనా అనుకోని యూజ్ చేయకూడని మాటలు యూజ్ చేసిన, లేదంటే సంథింగ్ ఏదైనా కొంచెం రాంగ్ ఏదైనా ఉన్నా, లేదంటే ఇంకా కామెడీ చేయడానికి ఏంటంటే సజెషన్లు ఇస్తారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మంచి చెప్తారు ఆయన, మంచి చెప్పి ఇవి కరెక్షన్ చెప్తారు. సో మనకు బాగా యూజ్ అవుతాయి. ఓకే, ఇంకా అప్పుడు మీరు ఒక విధంగా మీరు లైవ్లోకి వచ్చారు అంటే విశ్వక్సేన్ గారి సినిమాతో బాగా లైవ్లోకి వచ్చారు. ఐ మీన్ ఆయనతో ర్యాప్ ఎట్లా ఉంది? బాగుంటుంది అన్న, ఎప్పుడు కలవాలన్నా సరే వచ్చారా అంటాడు. ఓకే, ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు కదా అన్న, ప్లస్ మనం కూడా ఈ మూవీస్ వీటిలో బిజీ ఉన్నాం కదా, అప్పుడప్పుడు ఎప్పుడైనా గ్యాప్ ఉన్నప్పుడు కలుస్తా అన్న. ఓకే, లాస్ట్ టైం కూడా ఒకసారి కలిసా మూవీ ప్రమోషన్కి, ఈవెంట్లో చేశారు. ఓకే, అంటే చాలా మందికి ఏంటంటే కొత్తగా వచ్చే యంగ్స్టర్స్ అందరికి చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్ చాలా మంది. సో మీరు ఆయన స్టేజ్ మీద కలిసారు, ఆయనతో కార్డు తీసుకున్నారు, ఆయన దగ్గర హెల్త్ కార్డు సంథింగ్ తీసుకున్నారు. అవునవును. సో ఆయన మీతో ఏం చెప్పారు? అది చాలా షార్ట్ కన్వర్జేషన్ అండి. అది ఏంటంటే ఎక్కువసేపు టైం లేదు మనకి. ఆయన కలిసి అంతమంది ముందు ఆయన కలిసి ఎక్కువసేపు మాట్లాడాలన్నా అంత టైం ఉండదు మనకి. ఏం లేదు సార్, ఇలా నేను మీతో పాటు వాల్తేరు గారు మూవీలు చేశాను అంటే నాకెందుకు గుర్తులేదయ్యా. ఆయన చూడండి, ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా, ఎంత కొత్త వాళ్ళైనా సరే అందరినీ గుర్తుపెట్టుకుంటాడు ఆయన. నిజంగా గ్రేట్ ఆయన. సో చెప్పాను, ఇలా మా మదర్కి మీరంటే చాలా ఇష్టం, మా మదర్కి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీతో ఒక్కసారి కలిసి ఒక ఫోటో దిగితే చాలు అని అనేసి. మా మమ్మీ ఎప్పటి నుంచో చిరంజీవి గారిని కలవాలి అని చిన్నప్పటి నుంచి ఇదనమాట. సో అది ఆయనకి చెప్తే నేను పిలిపిస్తాను అన్నాడు. సో ఆయనతో కూడా వెళ్ళి కల్పిస్తాం మా మమ్మీని చిరంజీవి గారితో. ఆయనతో కూడా స్క్రీన్ షేర్ చేస్తున్నారు మీరు ఎట్లా? సో ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర? ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం అంటే 1 డేలో 2 డేలో ఎవరు నేర్చుకోలేరు. అంటే ఆయన టైం టు టైం సెట్ లో ఉంటారు కదా, మార్నింగ్ 6 అంటే 6కే వచ్చి మేకప్ తో రెడీ అయిపోయి ఉంటారు. అవును, రెడీగా ఉంటారు. చాలా మంది కొత్త యంగ్స్టర్స్ ఏంటంటే చాలా మంది టైం తీసుకుంటారు, లేట్ గా వస్తూ ఉంటారు అంటారు. అది ఎవరైనా మీరు పెద్ద ఏంటంటే ఒక నేనైతే నేర్చుకుంటా నిజంగా, మంచి నేను నేర్చుకుంటానండి డెఫినెట్లీ. సో అంత పెద్ద ఆయన దగ్గర నేర్చుకోవాలంటే బోల్డ్ ఉంటుంది ఆయన దగ్గర. అది ఒక రోజులో మనం నేర్చుకోలేము. ఆయన గురించి మాట్లాడేంత ఇది కూడా ఇంకా మనకు అంత లెవెల్ కూడా రాలేదు. సో నేను చెప్పలేను. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా ఫ్యూచర్ లో మంచి మూవీస్ వస్తున్నాయి. కన్నడలో 2 మూవీస్ రిలీజ్ అవుతాయి. తమిళ్లో ఒక మూవీ చేస్తున్నా, ఫస్ట్ మూవీ మన ప్రదీప్ రంగనాథన్ గారు, లవ్ టుడే హీరో. ఆయనతో పాటు డ్రాగన్ అనే మూవీ చేస్తున్నాను. హీరో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? హీరోగా అనే సినిమా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది ఎవరో ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా మంచి అంటే నన్ను ఒక హీరోగా కాకుండా ఒక మంచి ఇంకా యాక్టర్ అంటే కథకి యూజ్ అయ్యే హీరోగా ఏమైనా ఉంటే నేను డెఫినెట్లీ అలాంటివి చేస్తాను. సో ఎవరు అలాంటి మంచి డైరెక్టర్స్ ఉంటే ఇప్పటికే కొన్ని వింటున్నాను. సో అది అంటే ఏంటో నేను హీరోని ఫైట్లు చేయాలి, అమ్మాయిలతో సాంగ్లు చేయాలి అలా కాకుండా కథకి నేను సూట్ అవుతాను, నేను హీరోగా సూట్ అవుతాను అంటే అలాంటివి ఏదైనా ఉంటే చేస్తాను. లేదంటే టైం వేస్ట్ చేసుకోను హీరోగా చేసి. ఓకే, మీ డ్రీమ్ రోల్ ఏంటి బ్రో? అంటే ఏదైనా ఒక మనకి చాలా ఇన్స్పిరేషన్ ఉంటాయి, చాలా క్యారెక్టర్లు చూసి ఇన్స్పైర్ అవుతుంటారు కదా. సో ఆర్టిస్ట్ వాళ్ళకి ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఏదో ఒకటి సంథింగ్, ఏదో డైలాగ్ నేను ఆ క్యారెక్టర్ చేయాలి, ఈ క్యారెక్టర్ చేయాలి అలాంటి. అదే కొంచెం ఒక క్యారెక్టర్ అని కాదు, ఏ క్యారెక్టర్ అయినా చేయగలగాలి. ఇప్పుడు హీరో అంటే కొంతమంది హీరోలు కామెడీ చేయకుండా సీరియస్గా ఉంటుంది, కొంతమంది కామెడీ చేస్తారు, కొంతమంది విలనిజం, హీరోలు విలన్గా కూడా చేస్తారు చాలా సినిమాలు. సో ఒక్క రోల్ అని కాదు, ఏ రోల్ అయినా చేయగలగాలి. అది విలన్ అయినా, విలనిజంలో కామెడీ అయినా, అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ ఏమైనా వస్తే ఫుల్ హ్యాపీ. ఓకే, ఇప్పుడు మీరు అంటే ఒక విధంగా మీరు సక్సెస్ అయ్యారు, ఒక విధంగా మామూలుగా సక్సెస్ అయిపోయారు మీరు. సో మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎట్లా ఫీల్ అవుతుంటారు? ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. బ్రో మాకు కూడా క్యారెక్టర్ చూడండి, దాంట్లో మాకు కూడా చూడు, అట్లా ఏమైనా అడుగుతుంటారు ఎవరైనా? చాలా మంది అడుగుతారు. ఓకే, చాలా మంది అడుగుతారు. మనకు ఉన్నంతలో మనం ఏమైనా సీరియస్లు కానీ ఏమైనా చేసినప్పుడు ఫ్రెండ్స్ అన్నలకి అందరికీ ఛాన్స్ ఇస్తా. ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే మంచిగా టాలెంట్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి వీలైనంత, మనం అంత పెద్ద పొజిషన్లో లేవు కదా, మనకు ఉన్నంతలో మనం ఎవరికైనా హెల్ప్ చేస్తాం. ఓకే, బ్రో మీడియా ఒక ఏజెన్సీ ఒకటి పెట్టారు కదా. అవునవును. సో దాని గురించి అదే మూవీ ప్రమోషన్స్, ఎవ్రీథింగ్, సిరీస్ ప్రమోషన్లు, ఎవ్రీథింగ్ జరుగుతాయి అందులో. ఒక షాపింగ్ మాల్స్ కానీ ఎనీథింగ్
ఇప్పుడు కొత్తగా అదే థియేటర్ యాడ్స్, Okay. నెక్స్ట్ యాడ్స్ అన్నీ చేయబోతున్నాం అనమాట నెక్స్ట్ Okay. మంత్ నుంచి. ఓకే సో అది మనకు టీం ఉంది, ఆ టీం వర్క్ చేస్తూ ఉంటారు. నేను షూటింగ్లో బిజీ ఉన్నాను కాబట్టి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఓకే అంటే చాలా స్పూఫ్లు చేశారు కదా మీరు, ఇప్పుడు దాకా చాలా మంది ఇమిటేట్ చేస్తూ చేశారు కదా, మీకు బాగా కష్టం అనిపించింది ఏది అంటే ఏ క్యారెక్టర్ బాగా ప్రూఫ్ కష్టం? నేను ఎవరిని ఇమిటేట్ చేయలేదని. అంటే మీకు మీరు కొన్ని చేసుకుంటా వెళ్ళారు కదా, సంథింగ్ సినిమాలు రివ్యూలు ఇచ్చారు. ఆ రివ్యూస్ Character review స్పూఫ్స్ చేశారు. ఎప్పుడు చేయలేదు నేను. నేను ఒక లిమిటెడ్ హీరోని లిమిటెడ్ చేసి మిమిక్రీ అనేవన్నీ మనకు రావు. ఓకే ఎప్పుడైనా సీన్లు ఏమైనా చిన్న ఉంటే అప్పుడు చేస్తాను. అదే ఆ రిలేటెడ్ గా కొన్ని చేస్తుంటారు కదా, రిలేటెడ్ గా అంటే నేను యాడ్స్ చేస్తుంటే యాడ్స్ దాంట్లో ఎప్పుడైనా కొన్ని స్పూఫ్స్ చేశాను అంతే. సో అందులో మీకు బాగా నచ్చింది ఏంటి అందులో సూపర్ బాగా? బోల్డ్ యాడ్స్ చేశాను నేను ఇప్పటికీ, ఒక దగ్గర 50 యాడ్స్ చేసి ఉంటాను, అన్ని డిజిటల్ యాడ్స్, ఓకే అన్ని డిఫరెంట్. సో చాలా మంది అంటుంటారు కదా, నేను యాక్టర్ అవ్వకపోతే డాక్టర్ అయ్యేవాడిని సంథింగ్ అలా అంటారు కదా, మీరు ఇండస్ట్రీకి రాకపోతే ఏమయ్యేవారు? ఇండస్ట్రీ రాకముందు అయ్యే వచ్చాను. ఒక ఆటో డ్రైవర్ అయ్యా, దాని తర్వాత క్యాబ్ డ్రైవర్ అయ్యా, దాని తర్వాత TV5 న్యూస్ ఛానల్లో PCR ఆపరేటర్ చేసా, ఓకే అవన్నీ చేసా వచ్చా. ఓకే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? వెనక్కి తిరిగి చూసుకుంటే గోడ ఉంది. అది ఇవన్నీ చేసి వచ్చారు కదా, చాలా చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ అనిపించింది నాకు. మరి నేను అనుకోలేదు ఇలా ఎంత సక్సెస్ చేస్తారని. జనాలు అందరూ అది చూసి వాళ్ళ టెన్షన్స్ రిలీఫ్ అవుతాయి అన్నారు. నా రివ్యూస్ చూసినప్పుడు కానీ కొంచెం క్రేజీగా ఉంటాయి కదా, సో అది చూసి వాళ్ళ టెన్షన్ రిలీఫ్ అవుతాయి అది ఇది అన్నారు. చాలామంది వేరే అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు, చూసి నాకు మెసేజ్ చేస్తారు, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదే మెయిన్ హ్యాపీనెస్ నాకు. ఆ అభిమానం అది చాలా ఏంటంటే కాస్ట్, దాన్ని ఎప్పుడు కొనలేం. అది వచ్చిందంటే దేవుడు ఇచ్చింది అయ్యా అంత. ఓకే సో మళ్ళీ ఈ సీరియల్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? సీరియల్ డైరెక్టర్ గురించి ఏం చెప్తామంటే సో ఆయన ఇప్పుడు లంచ్ బ్రేక్ కలిసి తిందాం అన్నారు. నేనేమో ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చున్నా, ఆయన మాత్రం నేను ఇంకా రాలేదు కానీ తింటున్నారు. అది వినబడిందో లేదో తెలియదు. అంటే మంచి ఆయన, ఎప్పుడైనా మీరు ఏమన్నా ఒక సీన్ ఏమన్నా టేక్ ఎక్కువ చేసినప్పుడు ఒక్కోటి ఏమన్నా రీటేక్ అన్నప్పుడు? ఇంతకుముందు చాలా సీరియల్ చాలా వేల ఎపిసోడ్లు చేశారు కొన్ని సీరియల్స్. సో చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర నుంచి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎక్కడ ఏదో సరదాగా ఫ్రెండ్లీగా వచ్చి ఏదో షూట్ చేస్తున్నట్టు ఉంటుంది, కానీ ఏదో ఒక వర్క్ వెళ్తున్నాం స్ట్రెస్ కానీ ప్రెజర్ కానీ ఏమి ఉండదు. ఈ డైరెక్టర్తో అంత మంచి ఎక్స్పీరియన్స్, ఫ్రెండ్లీగా ఉంటాం, కలిసి తింటాం, కలిసి వర్క్ చేసుకుంటాం, చాలా ఒక ఫ్యామిలీలా కలిసిపోయాం మొత్తం అందరం. ఓకే ఇంకా వన్ వర్డ్ లో మీ సీరియల్ గురించి ఏం చెప్తారు? అర్ధాంగి అర్ధాంగి వర్డ్ వన్ వర్డ్ అంటే అర్ధాంగే కదా. అంటే మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఇందులో? పాయింట్ ఎమోషన్స్, ఓకే లాట్ ఆఫ్ ఎమోషన్స్.